భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్ లో కాసేపు క్రితం ప్రారంభమైంది. ప్రధానంగా పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీకి పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, అధ్యక్ష ఎన్నిక సహా ఇతర కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ 25వ సంవత్సరం వేళ రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తాం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గంలో కేసీఆర్ ఇందుకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేరున్నారు. పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో భవిష్యత్తులో పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్లాలన్న విషయమే దిశానిర్దేశం చేరున్నారు. సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచి ప్రారంభించేది కూడా తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. వాటితో పాటు సంస్థాగత కమిటీలు, అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అటు ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ప్లీనరీ బహిరంగ సభకు సంబంధించి కూడా స్పష్టత ఇచ్చే అవకాశం. దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలి, ఏ అంశాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్లాలన్న విషయమై కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రశాంత్, ధన్యవాదాలు రఘువర్ధన్.